ఛత్రపతి శివాజీ మహారాజ్ 1630 ఫిబ్రవరిన మహారాష్ట్రలోని శివన్నేరి కోటలో జన్మించారు. ఈయన తల్లి జీజాబాయి ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో కీలక పాత్ర పోషించారు. చిన్నప్పటి నుంచే ఆమె రామాయణం, మహాభారతం మరియు మహావీరుల కథలు చెప్పి ధర్మం, న్యాయం, స్వరాజ్యం గురించి బోధించారు. ఈ కథలు శివాజీ హృదయంలో స్వరాజ్య సంకల్ప విత్తనంగా నాటాయి. ఆయన తండ్రి సహాజీ భోస్లే డెక్కన్ సుల్తాన్ వద్ద సేనాధిపతిగా పనిచేశారు. కానీ శివాజీ ఆలోచనలు పెద్దవిగా ఉన్నాయి. మొఘల్ మరియు సుల్తాన్ల ఆధిపత్యం నుండి విముక్తమైన స్వతంత్ర హిందూ రాజ్యాన్ని స్థాపించాలని సంకల్పించారు. కేవలం 16 ఏళ్ల వయసులోనే 1646లో శివాజీ తన మొదటి కోట అయిన టోర్నా కోటను స్వాధీనం చేసుకున్నారు. ఇది మరాఠా సామ్రాజ్యానికి అంబరమయ్యింది. శివాజీ గమిని కావా అనే యుద్ధ విధానాన్ని వినియోగించారు. ఆకస్మిక దాడులు, పర్వత ప్రాంతాలపై అవగాహన, వేగం, గూఢచారి వ్యవస్థ ఇవన్నీ ఆయన విజయానికి ప్రధాన కారణాలు. ఆయన రాజ్గఢ్, సింహగఢ్, పురందర్ కోట వంటి అనేక కోటలను స్వాధీనం చేసుకున్నారు. 1659లో జరిగిన అఫ్జల్ ఖాన్ సంఘటన అత్యంత ప్రసిద్ధమైనది. అఫ్జల్ ఖాన్ శాంతి చర్యల పేరుతో శివాజీని హత్య చేయడానికి ప్రయత్నించాడు. కానీ శివాజీ ముందుగానే జాగ్రత్తలు తీసుకుని రహస్య కవచం ధరించి చేతిలో వాగ్నక్ అనే ఆయుధాన్ని ఉపయోగించి అఫ్జల్ ఖాన్ను సంహరించారు. వాగ్నక్ అంటే పులిగోర్లతో చేసిన ఆయుధం. తరువాత ముఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ శివాజీని అణిచివేయడానికి ప్రయత్నించాడు. శివాజీని ఆగ్రకు ఆహ్వానించి గృహ నిర్బంధనంలో ఉంచాడు. అయితే 1666లో శివాజీ తెలివిగా పండ్ల బుట్టలలో దాగి అక్కడి నుంచి తప్పించుకున్నారు. ఈ ఘటన ముఘల్ సామ్రాజ్యాన్ని ఆశ్చర్యపరిచింది. 1674లో రాయ్గఢ్ కోటలో శివాజీ మహారాజ్ అధికారికంగా ఛత్రపతిగా పట్టాభిషేకం పొందారు. ఈయన బలమైన పరిపాలనా వ్యవస్థను ఏర్పరిచి క్రమశిక్షణ గల సైన్యం మరియు సమర్థమైన నౌకాదళాన్ని నిర్మించారు. మహిళలకు గౌరవం ఇచ్చి అన్ని మతాలను సమానంగా గౌరవించారు. భారతదేశంలో పశ్చిమ తీరాన్ని రక్షించేందుకు శక్తివంతమైన నౌకాదళాన్ని నిర్మించిన రాజుగా శివాజీ గుర్తింపు పొందారు. 1680లో శివాజీ మహారాజ్ పరమపరించారు. కానీ ఆయన ధైర్యం, నాయకత్వం, స్వరాజ్య సిద్ధాంతం నేటికి కోట్లాది మందికి ప్రేరణగా నిలిచింది. శివాజీ గురించి మీకు తెలియాల్సిన కొన్ని విషయాలు. పేరు ఛత్రపతి శివాజీ మహారాజ్. జననం ఫిబ్రవరి 19న 1630లో జన్మించారు. జన్మస్థలం శివన్నేరి కోట, మహారాష్ట్ర. తండ్రి పేరు షహాజీ భోస్లే. తల్లి పేరు జీజాబాయి. మొదటి భార్య సాయిబాయి. పట్టాభిషేకం 1674లో రాయ్గఢ్ కోటలో పట్టాభిషేకం జరిగింది. సామ్రాజ్యం మరాఠా సామ్రాజ్య స్థానికుడు. ప్రసిద్ధి గనిమి కావా యుద్ధ విధానం. ప్రధాన శత్రువు ఔరంగజేబ్. మరణం 3 ఏప్రిల్ 1680. గుర్తింపు స్వరాజ్య స్థానికుడు, ధైర్యవంతుడైన రాజు. ప్రసిద్ధి నినాదం స్వరాజ్యం నా జన్మ హక్కు.